నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం, ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూసినట్టయితే రాశిలో గురువు ఉన్నాడు. రాశిలో గురువు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన భావాన్ని, తన యొక్క తత్వాన్ని తన చెప్తూ ఉంటాడు. కాబట్టి గురువు తను చేసేటువంటి మార్గదర్శనం వల్ల, అంటే చక్కగా ఏదైనా సరే కొంచెం ఆధ్యాత్మికంగా, కొంచెం మార్గదర్శనంగా, కొంచెం పెద్దరికంగా ఉండేటువంటి స్థితి అంతా కూడా మనకు
సెప్టెంబర్ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. చక్కగా గురువు అక్కడ ఉన్నంత వరకు కూడా వీళ్ళు సహజ సిద్ధంగానే చక్కగా ఏదైనా సరే ఒక మంచి సలహా ఒకరికి ఇవ్వగలిగిన వాళ్ళలాగా, ఒకరికొకరు చేయగలిగిన వాళ్ళలాగా ఉంటారు. కాకపోతే ద్వితీయంలో కుజుడున్నాడు. ద్వితీయం అంటే వాక్స్థానం. వాక్స్థానము ధనస్థానం అయినటువంటి దీంట్లో కుజుడు ఉంటే కొన్నిసార్లు అది మంచి జరగవచ్చు, కొన్నిసార్లు చెడు జరగవచ్చు. అదేంటి ఒకటే విషయంలో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు అంటే మన నాలుక తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడితే అది వేదవాక్కులాగా అందరికీ మంచిగా ఉండొచ్చు. ఎందుకంటే తనుభావంలో ఉన్నటువంటి గురువు మూలంగా మనం మాట్లాడేది ఒక పెద్దలు చెప్పేటువంటి మార్గదర్శనంలాగా ఉన్నప్పుడు అది 10 మంది స్వీకరించే విధంగా ఉంటుంది. అలా కాదు చిన్నపిల్లల్లాగా అన్నింటికీ ఎదురు తిరిగి మాట్లాడేటువంటి అంటే కోపిష్టిగాను, దుడుగ్గాను, కోపం తొందరగా రావడం వల్ల వీటి వల్ల మాట్లాడేటప్పుడు దీనివల్ల కొంత మనం అనుకున్నటువంటి పనికి విరోధంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో మనం మంచి చేయాలని అనుకున్నా కూడా మనం మాట్లాడిన తీరు వల్ల చెడు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 3లో తృతీయంలో మరి బుధుడు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు. ఇక్కడ కమ్యూనికేషన్, బుధుడు అంటే కమ్యూనికేషన్కి మంచివాడే, ఎప్పుడైనా సరే మంచి వ్యాపార దృష్టితో మాట్లాడగలిగినటువంటి వాడిగానే ఉంటాడు. కాకపోతే 5వ తారీఖు వరకు మాత్రమే ఉంది. తదుపరి అక్కడి నుండి మారుతూ ఉంటాడు కాబట్టి మరి కొంచెం మార్పు ఉంది. తదుపరి రవి. ఇది మనం చెప్పుకున్నట్టుగా రవి అనగానే ఈసారి ఆరోగ్య పరిస్థితికి అనుకూలంగా ఉండేటువంటి ఏ ఫలితాలు చేసినా, ఏ ప్రయత్నాలు చేసినా చక్కగా సఫలీకృతం అవ్వడానికి చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా కేతువుతో కలిసి శుక్రుడు ఉన్నాడు. ఇది కొంచెం మనకి ఇబ్బంది ఎప్పుడూ కూడా, ఎందుకంటే శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఇది పంచమంలో ఉన్నాడు. ఇది ఎవరికి నష్టం అవుతుంది అంటే సంతానం రీత్యా, సంతానానికి ఆరోగ్యానికి అవ్వచ్చు, సంతానపు ఏమంటారు మనం నేర్చుకునేటువంటి చిన్న తరగతుల్లో నేర్చుకునేటువంటి చదువులు చదువుకునే పిల్లలు అవ్వచ్చు, లేదు ఒక మంత్ర విద్య అవ్వచ్చు, ఇవేవన్నా కావచ్చు. ఏదైనా సరే దాన్ని అనుకున్నట్టుగా దీక్షగా మనం పూర్తి చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. అలాగే సంతానము ఎవరైనా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా వారు ఉన్నప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది మొత్తంగా చెప్పాలి అంటే సంతానానికి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఎప్పటి వరకు, కేవలం శుక్రుడు ఈ రాశులు 19 వరకు ఉంటాడు, తదుపరి మారుతాడు, ఆ తర్వాత వేరు ఉంటుంది. ఇదే మనం ఇక శని రాహులు ఇద్దరు కూడా మీకు 10-11 స్థానాల్లో ఉన్నారు కాబట్టి, శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా రావాల్సినటువంటి మార్పులు, అలాగే కొంత వ్యాపకత్వానికి చెందినటువంటి అంటే ఆల్ ఆఫ్ సడన్ డ్రీమ్స్ వల్ల ఏదో అనుకోలేదు అనుకునేటువంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే, రెండవ పక్షంలో చూస్తే దాదాపుగా మనం మొదటి పక్షంలో ఏవైతే చెప్పుకున్నామో అలాగే చక్కగా మంచి తెలివితేటలు, ఆరోగ్యము, ఆలోచన విధానం అంతా బాగుంటుంది. కుజుడు 2లో ఉండడం వల్ల ఉండేటువంటి ఇబ్బంది కొద్దిగా ఉన్నప్పటికీ కూడా బుధుడు 3లో ఉన్నటువంటి ఆలోచన సరళితో చక్కగా ఉండడం, ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడానికి చక్కగా అవకాశం అన్నీ బాగుంటాయి. ఇక్కడ శుక్రుడు తులలోకి 19లోకి వెళ్తాడు కాబట్టి ఒక్క 3 రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న తదుపరి తన స్వస్థానంలోకి వెళ్ళినటువంటి శుక్రుడు వల్ల ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఏదైతే చెడు అనుకున్నాం, సంతానానికి నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, ఇంకేదో ఇబ్బందులు అన్నాం, దీన్ని బట్టి ఏంటంటే మొదటి పక్షంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా రెండవ పక్షంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సంతానం విషయంలో కానీ మిగతా విషయాల్లోని కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పచ్చు. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఓవరాల్గా చూస్తే అంతా బాగుంది. చిన్న చిన్నవి అటు ఇటు ఉన్నప్పుడు మనం చెప్పబోయేటువంటి రెమెడీస్ తీసుకుంటే సరిపోతుంది. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టు ఉన్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది, ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే
చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచారరీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 40, 30, 40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్‌గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే, పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరు ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం అంటే విఘ్నేశ్వరుని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిది అంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.